ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమ. వాసిల్లెను సిలువలో పాపక్షమా, పాపము చేసి గడించితి మరణం, శాపమిగానే నార్జించినది. పాపము చేసి గడించితి ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు కలుగునగాక. మరి లెంటిలో 19వ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రియులారా, మండలకాల ధ్యాన కూడికలు లెంటు కాలము 19వ దినములో ప్రవేశించినటువంటి ప్రియులైన కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున యొక్క జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా, ఆరోగ్యంగా ఉన్నారా? చాలా సంతోషం.
వేకువనే లేచి ఉదయకాలములో మండలకాల ధ్యాన కూడికలో ఈ ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ప్రభువును ఆరాధించటం అనేది కేవలం దేవుడు మన జీవితాల్లో మన కుటుంబానికి ఇచ్చిన బహుమానము అని ప్రభువుని స్తుతిస్తూ ఆ దైవ దేవుని యొక్క దీవెనలు మీకు అందజేస్తున్నాను. ఈవేళ మనకి ఇవ్వబడినటువంటి అంశము ఫలించుట. ఫలించుట అనే అంశము, ఫ్రూట్ఫుల్నెస్, ఇంగ్లీష్లో ఫ్రూట్ఫుల్నెస్. ఫలించుట. ఫలించుట ఈ వాక్య ధ్యానము కొరకు చక్కగా మనకు ఇవ్వబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు ఇవ్వబడ్డాయి. ప్రభు ఫలించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఫలింపచేసేవాళ్ళు మన దేవుడు. ఫలములు ఇచ్చేవాడు మన దేవుడు. ఏ ఫలములో తెలుసా? మంచి ఫలములు. మరి మంచి ఫలములు దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటే, మంచి ద్రాక్షలు కావాలని మంచి విత్తనాలు విత్తినప్పుడు కారు ద్రాక్షలు కాసాయి. కాబట్టి ఈ మంచి ఫలాలు కావాలి, ఫలించాలి అని దేవుడు ఆశిస్తూ ఉంటే, అపవాది గోధుమలతో పాటు గురుగులు కూడా వాడు విత్తుతాడు. కనుక దేవుని యొక్క ఉద్దేశ్యం ఫలాలు ఫలించటం ముఖ్యం కాదు. ఫలాలు అనేటప్పటికీ మంచి ఫలాలు ఉంటాయి, చెడ్డ ఫలాలు ఉంటాయి. ద్రాక్షలు ఉంటాయి, కారు ద్రాక్షలు ఉంటాయి. కానీ దేవుని యొక్క ఉద్దేశ్యం మంచి ఫలాలు, రుచికరంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి, సంతోషాన్ని ఇవ్వాలి. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, ద్రాక్ష వలెనే నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉంటే, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలిస్తాడు. మనం ఆయన యందు, ఆయన మన యందు నిలిచి ఉంటే మాత్రమే ఫలిస్తాం. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో ఉన్న కుటుంబాలను దేవుడు మంచి ఫలాలతో ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడిచ్చే ఫలాలు కూడా ధిక్కరించేవారు ఉంటారు. దేవుని యొక్క మంచి వాక్యాన్ని వినటానికి కూడా దాన్ని దూరం చేసుకునే వారు ఉంటారు. కాబట్టి ప్రభు యొక్క ఉద్దేశ్యాన్ని ఆలోచన చేస్తే ఆదికాండములో 1వ అధ్యాయంలో 22వ వచనములో దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, బీ ఫ్రూట్ఫుల్. మీరు ఫలించి అభివృద్ధి పొందండి. దేవుని యొక్క ఉద్దేశ్యము ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఇంకా గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. 5 ఆశీర్వాదాలు ఆరాధిస్తున్న నీ కుటుంబానికి ఆయన అనుగ్రహించటానికి ఆయన ఇష్టపడుతూ, ఆదికాండములో 1వ అధ్యాయంలో 28వ వచనాన్ని మీరు కూడా చదవగలిగితే, దేవుడు వారిని ఆశీర్వదించాను. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునండి. దేవుడు ఆశీర్వదించటం ప్రారంభిస్తే 1, 2 ఆశీర్వాదాలు కాదు, కోకొల్లలు ఆశీర్వాదాలు, అబాండెంట్ బ్లెస్సింగ్స్, షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్, లెక్కించటానికి అవకాశము లేనటువంటి ఆశీర్వాదాలు. అబ్రహాం యొక్క జీవితం దేవునికి లోబడినప్పుడు, మాట వినినప్పుడు, దేవుని చిత్తానుసారముగా చేయటానికి తను ఇష్టపడినప్పుడు, ఆదికాండం 22వ అధ్యాయంలో తన సంతానాన్ని ఫలింపచేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఎలాగో తెలుసా? ఇసుక రేణువుల కంటే ఎక్కువగా
ఆకాశ నక్షత్రముల కంటే అధికముగా ఆయన ఆశీర్వదిస్తున్నాడు, విస్తరింప చేస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు, ఆయన ఇచ్చే మంచి ఫలాల కొరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. అందుకని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు చాలామందిని ఈ మాటలతో ఆశీర్వదించాడు. కొద్దిగా 1-2 మాటలు, 1-2 కొరకు మాత్రమే జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనములో దేవుడట, మరియు దేవుడు నోవాహును అతని కుమారుడిని కూడా ఆశీర్వదించి, ప్రభువు అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి మీరు పొంది భూమిని నింపండి. నోవాహుతో దేవుడు ఆశీర్వదిస్తూ అభివృద్ధి పొంది వృద్ధి చెందించండి అంటాడు. అలాగే 2వ వ్యక్తిని కూడా చూస్తూ ఉంటున్నప్పుడు యాకోబుతో దేవుడు అంటూ ఉన్నాడు, మరియు దేవుడు నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నువ్వు ఫలించి అభివృద్ధి పొందు అని యాకోబుతో మాట్లాడుతున్నాడు. నీ పేరు యాకోబే, కానీ ఇప్పటి నుండి కూడా నీవు ఇశ్రాయేలీయుడివే, దేవుని కుమారుడివే, దేవుని సంతానమే. ఇక నీవు మోసగాడవు కాదు, నిన్ను అభివృద్ధి చేస్తాను, ఫలింప చేస్తాను, నిన్ను వృద్ధి చేస్తాను. వీళ్ళ పాత నిబంధన వాక్య భాగంలో కూడా దైవవాక్యము మరి చక్కగా వ్రాయబడినటువంటి మాటలు కూడా మనం ఆలోచన చేస్తే, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనంలో అంటాడు, యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదులకు నీతి చిగురును పుట్టించేదను, నీతి చిగురును పుట్టించేదను. ఆ చిగురు దాని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది ప్రియులార. పచ్చదనం, చిగురు ఆశీర్వాదానికి గుర్తుగా ఉంటూ ఉన్నది ప్రియులార. కాబట్టి దావీదును ఆయన ఆశీర్వదిస్తూ ఏమంటున్నాడంటే, రాబో దినములలో నేను దావీదులకు నీతి చిగురును నేను పుట్టిస్తాను. అలాగనే దేవుని యొక్క వాక్యం మంచి ఫలింపు, తనను కలిగిన కుటుంబాలు, వారు దేవుని యందు దేవుడు వారి యందు ఉండగలిగిన కుటుంబాలు చిగురింప చేస్తాడు, ఫలింప చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. నోవహు కుటుంబముతో ఆయన వాగ్దానం చేశాడు, యాకోబుతో వాగ్దానం చేశాడు. మరి ఇప్పుడు దేవుని యొక్క వాక్యము నీవు ఒకవేళ ఆ ఫలములు ఇవ్వాలి, ఇవ్వకపోతే నష్టము నీదే. అందుకనే మత్తయి సువార్త 3వ అధ్యాయములో 10వ వచనములో యోహాను అంటాడు, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఫలాలు అనే పేరుకి చాలా ఫలాలు ఉంటాయండి. పేరుకి చెప్పుకుంటానికి క్రైస్తవుడిని అని అందరం చెప్పుకుంటూ ఉంటాం. క్రైస్తవుడు అని చెప్పుకునే వ్యక్తిలో, క్రైస్తవులమని చెప్పుకునే కుటుంబంలో క్రీస్తు అనే ఫలాలు కావాలి, క్రీస్తు ప్రేమ అనే ఫలం కావాలి, క్రీస్తు యొక్క సమాధానం అనే ఫలం కావాలి, క్రీస్తు ప్రభు ఇచ్చే క్షమాపణ అనే సమాధానం. ఇలాగూ క్రీస్తు అనే ఫలము మంచి ఫలము. కానీ క్రైస్తవుడని చెప్పుకుని మనం ఏం చేస్తామంటే, అసలు క్రీస్తే లేనటువంటి ఫలాలు, వెర్రి ఫలాలు మనం ఇస్తూ ఉన్నాం. అవి కూడా లోకానికి అందంగా ఉంటున్నాయండి. క్రీస్తు లేని ఫలములు, క్రీస్తు ఇవ్వని ఫలాలు కూడా లోకానికి ఆకర్షణీయంగా ఉంటాయి. అటువంటి ఫలాలు తినే ఆదికాండములో ఆదాము హవ్వలు మోసపోయి పాపంలో పడ్డారు. దేవుని కలిగి ఉంటే అటువంటి పాపపు ఫలములు, వెర్రి ఫలములు, చేదు ఫలములు మనం ఫలించం. అందుకని ఇక్కడ యోహాను అంటాడు, ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది,
మంచి ఫలాలు ఫలించకపోతే వాటిని నరికి అగ్నిలో కాల్చి వేస్తాను. ఎందుకో తెలుసా? క్లారిఫికేషన్. అటువంటివి కూడా మనం ఉంచుకుంటే, ఉండనిస్తే ఫలించే వాటికి ఆటంకంగా ఉంటుందట. అటువంటి జీవితాలు మనకు చాలా తారసపడుతూ ఉంటాయి. వాడు బాగుపడడు, ఇంకో వ్యక్తిని బాగుపడనివ్వడు. వాడు దేవుని దగ్గరికి రాడు, ఆ వ్యక్తిని దేవుని దగ్గరకు రానివ్వడు. వాడు రక్షింపబడ్డు, ఇతరులను రక్షణకు ఆటంకంగా. అందుకే అంటున్నాడు, రక్షింపబడే వారికి ఆటంకంగా ఉండగలిగినటువంటి ఫలాలు ఇవ్వని క్రైస్తవ జీవితాన్ని అంటున్నాడు. ఇదిగో గొడ్డలి చెట్టు వేరున నాటబడి ఉంది, ఫలింపని ప్రతి తీగ నరకబడుతుంది, అగ్నిలో కాల్చబడుతూ ఉన్నది. ప్రియులారా, ఇక్కడ యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, బాగుగా త్రవ్వాను, రాళ్ళు ఏరాను, శ్రేష్టమైన ద్రాక్ష తీగ నాటించాను, కానీ ద్రాక్ష పండ్లు ఫలించవలనని ఎదురు చూచినప్పుడు కారు ద్రాక్షలు కాసే. నేను ముగింపుకు దగ్గరగా ఉన్నాను సమయాన్ని బట్టి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనములు అంటాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను. క్రైస్తవ జీవితం, క్రైస్తవ కుటుంబం, క్రైస్తవ సంఘం, క్రైస్తవ విశ్వాసి మంచి ఫలములు, క్రీస్తు అనే ఫలములు మనం ఫలించుట వలన ఆయన అంటాడు, నా తండ్రి మహిమపరచబడును అని ఆయన సెలవిస్తూ, చివరిగా ఆ మంచి ఫలాలు, మనకు తెలిసిన మంచి ఫలాలు మీరు ఈ వాక్య భాగాలను చదవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలము ఏదనగా అని 9 ఫలాలు. ఇందాక క్రీస్తు ఫలము అన్నాను. క్రీస్తును కలిగిన ఫలము, క్రీస్తును కలిగిన క్రైస్తవ చెట్టు కాదు, మనం వృక్షముగా ఉంటున్నప్పుడు ఈ 9 రకాల ఫలాలు మనము దేవుని ఇస్తాం. అందువలన మన తండ్రి మహిమపరచబడతాడు. మన కుటుంబాలు, మన యొక్క బిడ్డలు, మన ఇరుగు పొరుగు మంచి ఫలములు ఫలించి తండ్రిని మహిమపరచటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నాయన, నీ బిడ్డలు ఫలించాలని ఎదురు చూస్తున్నా. పరీక్షలు రాస్తున్న బిడ్డలు, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మంచి ర్యాంకర్స్గా రావటానికి రపొచ్చు. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరిచి బలపరచు ప్రభువా. మంచి వాతావరణాన్ని కలుగుచ్చే, అందరికీ రక్షణ కలుగుచ్చే. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.